మీరు ఏమైనా చేస్తారు, కొడతారు, చంపుతారు. అదే గోదావరిలో ఇక ఒక గోనె సంచులు వేసేసి దాంట్లో గోదావరిలో పడేస్తారా? ఇట్లాంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయేమో మరి. దానికే ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలా. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అంత ఇంత కాదండి, ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ప్రతి దానికి కూడా ఇక్కడ ఒక సొల్యూషన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, దాంతోపాటు అదే రోజు మేము రిపోర్టింగ్కి వెళ్ళిన రోజు ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో ఆ స్పెషల్ ఆఫీసర్ అక్కడ ఆ జ్ఞాన సరస్వతి హోటల్ ఏదైతే ఉందో హోటల్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దాంతోపాటు మేము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ చేసే టైంలో, ఎందుకంటే మా పైన దాంతోపాటు కెమెరామెన్ పైన దాడి చేసే టైంలో కెమెరా డ్యామేజ్ అయింది, దాంతోపాటు కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు ఎస్ఐ గారితో మేము మాట్లాడినప్పుడు ఆయన ఏమంటారంటే నిజంగా చాలా బాధాకరం అండి. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇది, ఆయన అసలు ఇన్వెస్టిగేషన్ ఏం చేసిండు, అసలు ఏమైనా ఎంక్వైరీ చేసిర్రా అనేది పక్కన వదిలేసి